మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఫలితాలు విడుదలవుతున్నాయి. సో అదేవిధంగా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా పంచాయతీ అధికారులు ఆ జిల్లాల యొక్క సెలక్షన్ లిస్ట్ని విడుదల చేస్తున్నారు. సో ఈ విడుదల చేసినటువంటి సెలక్షన్ లిస్ట్ని ఆయా జిల్లాకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కొన్ని జిల్లాల వారైతే ఉంచుతున్నారు. అయితే మరికొన్ని జిల్లాల వారు మా యొక్క లిస్ట్ కావాలని అడుగుతున్నారు. సో కొన్ని జిల్లాల వారు మాత్రమే అందుబాటులో ఉంచడం జరిగింది. సో మరికొన్ని జిల్లాల వారితో పాటు అందరూ కూడా రేపు పత్రికా ప్రకటన ద్వారా సెలక్షన్ అయినటువంటి లిస్ట్ని మనకు డిస్టిక్ ఎడిషన్లో ప్రచురించే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఈ డిస్టిక్ సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఏ సూచనలు పాటించాలనే విషయాలను ఒక ఎంపీడీఓ సంబంధించినటువంటి పత్రికా ప్రకటన అనేది మనకు సమాచారం ఉంది. సో దాంట్లో ఏ అంశాలని ఒకసారి మనం చూద్దాము. సో అయితే మనకు ఈ ఏ సర్టిఫికెట్స్ మీరు తీసుకెళ్ళాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది. సో ఆ వీడియో కూడా మీరు చూడండి ఒకసారి. సో అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ అనేది మనకు ఈ పత్రికా ప్రకటన అనేది ఇందులో ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, మనకు తేదీ 12 నెల 17, 2018 అంటే ఈ రోజున మనకు పత్రికా ప్రకటన అనేది జారీ చేయడం జరిగింది. సో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల జాబితా ఈరోజు లేదా రేపు విడుదల చేస్తున్నారని, ఈ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు 19వ తేదీ నాడు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటుగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడినటువంటి సర్టిఫికెట్లను 2 సెట్ల జిరాక్స్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 19 రోజు ఉంటుంది. సో ఆ రోజు మనకు ఏదైతే నోటిఫికేషన్లో మన ఛానల్లో చెప్పడం జరిగిందో ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుందో, సో ఆ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్తో పాటుగా వాటన్నిటిని 2 సెట్స్, అంటే ఒక్కొక్క సర్టిఫికేట్ని 2 జిరాక్స్లు తీయించి వాటిపైన గెజిటెడ్ అధికారితో మనం సంతకం చేయాల్సినటువంటి 2 సెట్స్ సంతకం చేయించి 2 సెట్స్ని తీసుకెళ్లాలని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో అదేవిధంగా అభ్యర్థులు ఎక్కడ హాజరు కావాలో పేపర్ ప్రకటన ద్వారా తెలియజేస్తామని జిల్లా అధికారులు తెలిపారని మనకి ఈ ప్రకటనలో ఎంపీడీఓ గారు ఇవ్వడం జరిగింది. సో 20వ తేదీ నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నియామక పత్రాలను అందజేస్తూ గ్రామాలను కేటాయించడం జరుగుతుందని జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలియజేసిందని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే 20వ తేదీ నాడు 19వ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే 20వ తేదీ నాడు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అందబోతుందని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. సో ఇక్కడ మనకు జారీ చేసిన వారు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల ప్రజా పరిషత్ గొల్లపల్లి అని మనకు ఒక డాక్యుమెంట్ అనేది కూడా మనకు లభించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మొత్తం పైన ఈ యొక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల యొక్క ఫలితాలలో, అంటే సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఏ అయితే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందో, సో ఆ సర్టిఫికేట్ సంబంధించి మన ఛానల్లో వీడియో ఉంది. సో అక్కడ నుంచి చూసి మీరు ఆ సర్టిఫికేట్స్ని మీరు ఒరిజినల్స్తో పాటుగా 2 సెట్స్ గెజిటెడ్ చేయించుకొని 19 రోజు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు పాటించాల్సినటువంటి సూచనలు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్యలు పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.